నమస్తే బోస్ కుమారి. పవన్ కళ్యాణ్ పై ర్యాంకుల రాజకీయం ఇది ఖచ్చితంగా కుట్రగానే భావించాల్సినటువంటి అవసరం అయితే కంపల్సరీగా ఉంది. ఏ మంత్రి ఏ రకంగా పనిచేస్తున్నారు అనేటువంటి విధంగా ర్యాంకులు ఇస్తున్నారు. అదేంటో అర్థం కావట్లేదు కానీ బట్ ఓకే. కానీ దీంట్లో 11వ ర్యాంక్ గా ఉండడం, కానీ ప్రజల మనసులో మామూలుగా మినిస్టర్స్ లో బాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తీరుస్తూ టోటల్ గా ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను తీరుస్తూ ముందుకెళ్తున్నట్టు, అంటే డిఫరెంట్ గా, అంటే ఒక నిజాయితీగా ఎవరు చేయలేనటువంటి విధంగా, ఇంతవరకు ఎవరు పట్టించుకున్నటువంటి అసాధ్యము ఇవి, ఈ పనులు చేయలేరు అనేటువంటి విధంగా రాజకీయ నాయకులే పారిపోయి పట్టించుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో మంది మంత్రులు అయ్యారు, ఎంతో రాజకీయాలు అయిపోయినాయి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. అట్లాంటి సమస్యలను కూడా ఆయన కూర్చొని వాటిని పరిష్కారం దిశగా ముందుకు వెళ్లి పరిష్కారాలు చూపిస్తుంటే నెంబర్ 1 ప్లేస్ ఆయనకి రాక ఎవరికి వస్తుంది? ఖచ్చితంగా ఆయనకి రావాలి. కానీ ఆయన 11, 10 అట్లాంటి ర్యాంకులు వస్తుంది అని అంటే దీని తప్పెవరితో తెలుసా? దీంట్లో కుట్ర రాజకీయం ఉందనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎదిగిపోతారో అనేటువంటి విధంగా, అంటే దీంట్లో క్లారిటీగా మీకు చెప్తాను. లోకేష్ గారికి 9th ర్యాంక్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారికి 4, 5, 6 ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి మాత్రం 11 ఇస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ అనేటువంటి విధంగా ఇది చెప్పగానే చెప్తున్నట్టు. అంటే ఇది ఒక టాక్టికల్ గేమ్ అనమాట. అంటే మామూలుగా ఇప్పుడు ఉండేటువంటి మినిస్టర్స్ నెంబర్ 1 ప్లేస్ లో ఎవరైనా పెట్టనివ్వండి, వాళ్ళైతే ముఖ్యమంత్రులు ఎవరుగా. కానీ ఇప్పుడు టార్గెట్ ఎవరి మధ్య జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన సీఎం కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో వస్తారు. ఇక సెకండ్ ఎవరు ఉంది? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా తీసేస్తే కూటమికి ఖచ్చితంగా తెలుగుదేశం బట్టి పడిపోతుంది, సమస్య లేదు దాంట్లో, ఖచ్చితంగా పడిపోతుంది. కానీ లోకేష్ గారిని సీఎం గా ప్రజలు అంగీకరిస్తారా? లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజల్ని ఎలా ప్రిపేర్ చేయటం అంటే, లోకేష్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారు తక్కువ పని చేస్తున్నారు అనేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఓర్చుకోవచ్చు, కాకపోతే సరిలే అని చెప్పేసి ఆయన కామెంట్ వచ్చేమో, కానీ ఎప్పుడూ బరస్ట్ అవుతాడు. కానీ ఈ లోపల జనసైనికులు ఊరుకోరు కదా, కంపల్సరీ ఊరుకోరు కదా. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారు బాగా పనిచేయట్లేదంటే బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు తీరుస్తున్నారు. అంటే నెంబర్ 1 ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారే ఉండాలి. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రాజకీయ నాయకుల కంటే నెంబర్ 1 ప్లేస్ లో ఆయన ఉండి తీరాల్సింది. ఇదంతా అర్థం అవుతుంది, ప్రజలకు అర్థం అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అర్థం చేసుకుంటారని వీటి మీద పట్టించుకోవట్లేదు. లేని పని వివాదాలు ఎందుకు అనేటువంటి కోణం. ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర. అంటే పవన్ కళ్యాణ్ గారి కంటే లోకేష్ గారు ముందున్నారు కాబట్టి ఆయనే సీఎం క్యాండిడేట్ అని అనౌన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ రోజు గొడవ చేయకుండా ప్రజలు అంగీకరించడానికి ప్రజల మీద రుద్దుతున్నటువంటి ర్యాంకుల రాజకీయ కుట్ర ఇదనేటువంటి విధంగా చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరేమైతే చూద్దాం.